ఎండిన తాగి సావుమనే సీఎం నువ్వు ఏంటంటే చూసిర్రా అందరు చచ్చినాక నువ్వు ఒక్కనే ఉండి ఆ బాబు సార్కు రాసిద్దు తెలంగాణ అసలు నీళ్ళు ఎందుకు ఇత్తలేరు అనేది కేటీఆర్ అన్న విడమరి చెప్పిండు ఓ పరిన్నుడు మరి దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాంటి. రేవంత్ అన్న చుట్రంగా పంచాదులు తిరుగుతాయో లేకపోతే పంచాదుల చుట్రంగా రేవంత్ అన్న తిరుగుతాడో తెలియదు కానీ రేవంత్ అన్న అంటే పంచాదులే యాదగత్తున్నాయి అందరికి. మొదటికేంచి మాట్లాడుకుంటే మస్తుకునే పంచాదులు, ఇక అవి చాలాసార్లు మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడైతే 5,000 పోలీస్ కొలువులు ఇస్తా అంటే కూడా ధర్నాలు నిరసనలు చేస్తున్నారు అని నిరుద్యోగుల మీద గరమైండు రేవంత్ అన్న. ఇంకా ఊకోకుండా ఎండిన తాగి బయల దుడుకుర్రి అని ఎట్ట పడితే అట్లా మాట్లాడిండు. ఓ 4 వద్దుల కింద మాట్లాడిన గీ మాట ఇప్పుడు ఎందుకు వైరల్ అవుతుందంటే మరి మాట్లాడింది ఎవరనుకుంటారు రేవంత్ అన్న గట్లనే వైరల్ అవుతుంది. అప్పుడు ఎలక్షన్లప్పుడేమో నిరుద్యోగులను దేవుళ్ళు లెక్క పూజించి ఇప్పుడేమో వాళ్ళని రాక్షసు లెక్క చూస్తున్నాడు. 5,000 పోలీస్ కొలువులు ఏ మూలకు సరిపోతాయి, 20,000 వేయాలి అని నిరుద్యోగులు అడిగితే ఎండిన తాగి సావుమనే సీఎం నువ్వు ఏంటంటే చూసిర్రా ఏం పాపం చేసుకుంటే సీఎం అయిందో అని గట్టిగానే గరమవుతున్నారు చాలా మంది. అవు నిజంగానే నీ పార్టీకి ఓటేసినందుకు ఎండిని తాగాల్సిందే, నీ మాయమాటలు నమ్మినందుకు ఎండిని తాగాల్సిందే, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు అంటే సంబరపడ్డందుకు ఇప్పుడు ఎండిని తాగాల్సిందే, 15,000 రైతు భరోసా అంటే నమ్మినందుకు ఎండిని తాగాల్సిందే, 4,000 పింఛనంటే నమ్మి ఓట్లేసినందుకు ఎండిని తాగాల్సిందే. ఇట్లా ఒక్కటైంది రాష్ట్రంలో అందరు పబ్లిక్ ఎండిని తాగి ఏ బాయిల్లో బొందలో వాడి చావాల్సిందే. అందరు చచ్చినాక నువ్వు ఒక్కనే ఉండి ఆ బాబు సార్కు రాసిద్దు తెలంగాణ అని మస్తు గరమైతున్నారు తెలంగాణ పబ్లిక్. ఇదే పెద్ద పంచాయతీ అంటే కన్నపల్లి పంప్ హౌస్ కాడికి పోతున్న కారు పాటలు నాపించి లేని పంచాయతీ ముంగడేసుకుంటాం మన రేవంత్ అన్న. మీదికేంచి నీళ్ళ వరద మస్తు అత్తున్నది, మోటార్ల స్విచ్లోకి నీళ్ళెత్తి పోసుకోరని కారు పాటలు మొత్తుకుంటే గా మోటార్లు వత్తుతే కింద ఉన్న వరదలు సిక్కుకోరా అని కాంగ్రెస్ పార్టీ కౌంటర్లు ఎత్తున్నారు. కానీ అసలు నీళ్ళు ఎందుకు ఇత్తలేరు అనేది కేటీఆర్ అన్న విడమరి చెప్పిండు ఓ పరిన్నూరు. మరి మీ భయం ఏంది? నీళ్ళిస్తే యూరియా ఇయ్యాలి, నీకు యూరియా ఇచ్చే తెలివే లేకపోయా. నీళ్ళిస్తే యూరియా అడుగుతారు కదా రైతులు, నీకు యూరియా ఇచ్చే ముఖం లేదు. నీళ్ళిస్తే పంట వండుతుంది, పంట వండితే మళ్ళీ నువ్వు పంట కొనాలనే, పంట కొనాలంటే నీకు తెలివి లేదు. సంచులు ఇచ్చే తెలివి లేదు. పంట వండితే మళ్ళీ కరెంట్ ఇవ్వాలి, కరెంట్ ఇచ్చే తెలివి అంతకంటే లేదు. పంట వండితే మద్దతు ధర ఇవ్వాలి, మళ్ళీ రైతుల ఖాతాల్లో పైసలు వేయాలి, అది ఇవ్వాయే. పంట వండితే మళ్ళీ బోనస్ ఏదని అడుగుతాం. నీ భయం ఏందంటే రైతులు ఎండినా పర్వాలేదు, తెలంగాణ నాశనమైనా పర్వాలేదు, కానీ ఇట్లనే బదనాం చేసుకుంటా బతకాలి, ఇంకో 2 ఏళ్ళు టైం పాస్ చేయాలి అని నువ్వు అనుకుంటున్నావు. విన్నారు కదా, నీళ్ళు ఇస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే వాటిని కొనాలి, మళ్ళీ వాటికి బోనస్ ఇవ్వాలి, ఏ కరెంట్ ఇవ్వాలి, యూరియా ఇవ్వాలి, గవియే శాత కాకనే నీళ్ళు ఇత్తలే అని కరెంట్ మాటిండు కేటీఆర్ అన్న. నీళ్ళు ఉంచుకొని కరవచ్చేటట్టు చేసుకుంటేందో ఈ ప్రజాపాలకే తెలవాలి అని అనబట్టి కొందరు లీడర్లు. దండోరా మాట సూటిగా సెటైర్ గట్టిగా.